మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ అయితే సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. సో భరత్, చూస్తున్నాం ఈ మధ్య రోజు రోజుకి మావోయిస్టులకి ఈ మధ్య ఎదురు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగానే మావోల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అసలు మావోల ఉనికి ఉంటుంది అనుకోవచ్చా? ఉనికి ఉండాలని కూడా మనం కోరుకోకూడదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం జరగాలి. అప్పుడు సరే 80s లో 90s లో వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కదా. 1980s లో 90s లో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులకి ఆస్మాన్ జమీన్ ఫరక్ అంటారు తెలంగాణలో. ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. కాబట్టి మావోయిస్టులు ఉండాలని కూడా కోరుకునే వాళ్ళు ఉండొచ్చు కొద్దిమంది. కానీ ఇప్పుడు అడవులు బాట పడితే ఏమవుతుంది? అల్టిమేట్ గా ఏమవుతుంది? హిడ్మా ఏమైంది? ఏదో ఒక రోజు ఎన్కౌంటర్ కావాల్సిందే కదా. అంతకుముందంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు డ్రోన్స్ తర్వాత శాటిలైట్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవులు కాదు, ఎక్కడున్నా సరే భద్రతా దళాలకి వచ్చేసింది. అంతకుముందు ఏంది, ఆ వెళ్తుండగా మందుపాత్రలు పెట్టి పోలీసుల్ని చంపేవాళ్ళు. దాంతో వాళ్ళు వెహికల్స్ బంద్ చేసి కాలినడకన పోలీసులు వెళ్లేవాళ్ళు. కల్వర్టుల దగ్గర వాటి దగ్గర ల్యాండ్ మైన్స్ ఇటువంటి పెట్టినప్పుడు. సో గ్రే హౌండ్స్ అవన్నీ అవసరం ఉండే. ఆక్టోపస్, గ్రే హౌండ్స్ ఇటువంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో మావోయిస్టులు ఉండగలరా? ఇప్పుడు ఇంతమంది ఎందుకు లొంగిపోతున్నారు? కగార్ ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఏ మూలన ఉన్నా సరే అమెరికా ఏం చేసింది? ఒసామా బిన్ లాడెన్ 2011లో, ఇప్పుడు కాదు, తొరా బొరా గుహలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి పాకిస్తాన్ లో ఒక ఇంట్లో తలదాచుకుంటే అక్కడికి వచ్చి కొట్టేసిందా లేదా? సో అంత టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు దలుచుకుంటే, భద్రతా దళాలు దలుచుకుంటే ఇటువైపు ప్రాణ నష్టం, అంతకుముందు రెండు వైపులో ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు జరుగుతుందా? రెండో వైపు జరుగుతుందా? పోలీసుల వైపు లేకపోతే వాళ్ళు మావోయిస్ట్ యాక్షన్ టీం వచ్చేసి ఇక్కడ పొలిటీషియన్ చంపడం ఇవన్నీ జరుగుతున్నాయా? సో ఉంటే గనక ఇంకా మావోయిజం కంటిన్యూ అయితే ఎవరు నష్టపోయేది? మావోల సైడ్ నుంచే కదా ప్రాణ నష్టం జరిగేది, అక్కడే కదా. సో ఇప్పుడు మార్చ్ 31 లోపు ఏమున్నా భారతీయ జనతా పార్టీ అయితే క్లియర్. ఎందుకంటే మొదట ఇప్పుడు కాదు, ఒక 40-50 సంవత్సరాలు ఇది నడుస్తుంది. అప్పుడు కూడా ఏబీపీ వర్సెస్ ఆర్ఎస్యు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, అప్పుడు ఏబీపీ వాళ్ళని కూడా ఆర్ఎస్యు చంపిన పరిస్థితి ఉంది. అటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇవాళ 37 మంది లొంగిపోయారు. ఇవాళ డీజీపీ చెప్పారు 59 మంది ఇంకా తెలంగాణ నుంచి దళాల్లో ఉన్నారు అని చెప్పి. సో ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మెయిన్ గా ఇప్పుడు ఉందంటే తిప్పిరి తిరుపతి దేవ్జీకి ఇప్పుడు అతనే మావోయిస్టులకు సారథ్యం వహిస్తున్నాడు అని అంటున్నారు. కానీ ఇంకెవరో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత, మావోయిస్ట్ పార్టీ హెడ్ చనిపోయిన తర్వాత ఎక్కడ దానికి నెక్స్ట్ నేతృత్వం వహిస్తుంది ఎవరు అన్నది అఫీషియల్ గా రిలీజ్ కాలేదు. కానీ తిప్పిరి తిరుపతి దేవ్జీ ఉండొచ్చు అని అంటున్నారు. గణపతి కూడా ఇంకెక్కడున్నాడో తెలియదు. గణపతి ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. గణపతి మావోయిస్ట్ పార్టీకి సుదీర్ఘ కాలం నేతృత్వం వహించిన వ్యక్తి. సో అట్లాగే రాజిరెడ్డి కూడా ఇంకా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినారు, తెలంగాణలో ఉంటున్నారు. మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయి తెలంగాణలో ఉన్నారు. ₹1 కోటి రివార్డు తీసుకున్నారు. ఆయన కూడా పిలుపునిస్తున్నారు, ఏమైనా లొంగిపోవాలంటే లొంగిపోండి. రండి, జనజీవన స్రవంతిలో కలవండి, పోటీ చేయండి ఎలక్షన్స్ లో. లేదా పోటీ చేయకుండా మీ సిద్ధాంతాలని ప్రచారం చేయండి. మీడియా ఉంది. ఏ మీడియా కవర్ చేయకపోతే సోషల్ మీడియా ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎవరి వాయిస్ వాళ్ళు వినిపిస్తే ప్రజలు నచ్చితే మీది కూడా తీసుకోవచ్చు కదా. సో ఇంకా అడవుల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనుకున్నారో అది పాసిబుల్ కాదని తేలిపోయింది. పాసిబుల్ అయితే ఎప్పుడో పాసిబుల్ అవుతుండే, ఇప్పుడు కాదు కదా. అంటే భద్రతా బలగాలు అంతా గట్టిగా లేనప్పుడే పాసిబుల్ అవుతుండే. సో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అన్నది సాధ్యం కాదు అని క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకెందుకు ఉండాలి? వచ్చే వాళ్ళని కొద్దిమంది ట్రోల్ చేస్తుండొచ్చు. బట్ అల్టిమేట్గా నేనేమంటానంటే వాళ్ళు కొంత డిఫరెన్స్ నేను చూపిస్తాను. టెర్రరిస్టులు వేరు, మావోయిస్టులు వేరు. టెర్రరిస్ట్ అనేవాడు విచక్షణ అనేది ఉండదు. ఇప్పుడు ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ చేస్తే అక్కడ వాడు ఆ కారు బాంబుతో ఎవడు చనిపోతాడో తెలీదు. మావోయిస్టులు టార్గెట్ చేసింది పోలీసులు, రాజకీయ నాయకులు, భద్రతా బలగాలు, వాళ్ళకు వ్యతిరేక సిద్ధాంతం ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారు. అది తప్పే. వ్యతిరేక సిద్ధాంతం ఉంటే చంపడం కరెక్ట్ కాదు. నీకు వ్యతిరేక సిద్ధాంతం ఏబీపీ వ్యతిరేక సిద్ధాంతం ఉంటే
చట్టాలు శిక్షించడం కాదు, నీ వ్యతిరేక సిద్ధాంతం ఉంటే నీ సిద్ధాంతం బలం పోరాడు, నువ్వు నీ వాదన వినిపించు, వాళ్ళు వాదన వినిపిస్తారు. చంపేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు హిందుత్వ సిద్ధాంతం వినిపిస్తే నువ్వు నీ రాడికల్ సిద్ధాంతం వినిపించు, ప్రజలకు ఏది నచ్చితే అది యాక్సెప్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు అడవుల్లో ఉంటే ఏం లాభం? అల్టిమేట్ గా హిందుత్వ సిద్ధాంతం ఉన్న పార్టీ దేశాన్ని ఏలుతోంది కదా. ఇప్పుడు వాళ్ళకి 37-38% వచ్చింది కదా భారతీయ జనతా పార్టీ. ఆ సిద్ధాంతం ప్రజలకు నచ్చింది కాబట్టి 16-17 రాష్ట్రాలు ఉంది. మీరు అట్లాగే పార్టీ పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఇవాళ పరిస్థితుంది? కేరళలో తప్ప ఎక్కడ అధికారం లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? కానీ భారత్ ఇప్పుడు సిచ్యువేషన్ కొన్ని గ్రామాలలో, చాలా దూర ప్రాంతాల్లో కానీ, అడవిల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో కానీ మావోయిస్టులకు స్టిల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ప్రజలు ఉన్నారు స్టిల్. అవును, అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ప్రజల మద్దతు ఉందనుకోవచ్చు. నేనేమంటా అంటే ఇప్పుడు ఎక్కడ సపోర్ట్ లేకుండా అట్లా ఎట్లా ఉంటది? ఒకళ్ళు ఇప్పుడు మీరు ఒక ఏ ఇష్యూ అయినా తీసుకోండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 37% ఓటు బ్యాంక్ దేశవ్యాప్తంగా వచ్చింది, అట్లా 63% వ్యతిరేకం వచ్చిందని అంటావా? అనం కదా. హైయెస్ట్ వాళ్ళకి వచ్చింది. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో 39% కాంగ్రెస్ కు వచ్చింది, 37% బీఆర్ఎస్ కు వచ్చింది. సో సిద్ధాంతానికి ఏదో ఒక సపోర్ట్ ఉంటది, ఒకళ్ళని సపోర్ట్ ఉండదా? ఇప్పుడు మీరు ఒసామా బిన్ లాడెన్ మంచివాడా కాదా అని పోలు పెడితే మంచివాడే అనేవాళ్ళు ఒక 5-10% ఉంటారు. ఉంటారా ఉండరా? గాంధీని తిట్టేవాళ్ళు ఉంటారా ఉండరా? గాడ్సే మంచి నచ్చేవాళ్ళు ఉంటారా ఉండరా? అంతే. మావోయిజానికి సపోర్ట్ ఎందుకు ఉండదు? ఉంటది. కానీ తగ్గిందా లేదా మీరు చూడాలి. ఒకప్పుడు అన్నలని చెప్పి అన్నం పెట్టేవాళ్ళు, అవునా కదా. ఇప్పుడు మరి ఏం రిక్రూట్మెంట్ ఇప్పుడు అవుతుందా ఊర్లలో? ఒకప్పుడు చాలా మంది చేరారు కదా, అన్నల్లో దళాల్లో చాలా మంది చేరారు కదా, ఇప్పుడు చేరుతున్నారా? చేరట్లే. నేను అందుకనే మీరు అప్పుడు ప్రజల మద్దతు బాగుండే అప్పుడు ఉంది కాబట్టి అంత పోలీస్ నిర్బంధం ఉన్నా, నిషేధిత పార్టీ అయినా, ఏ సమస్య వచ్చినా అన్నలు గుర్తొచ్చేవాళ్ళు ఊర్లో, ఏ సమస్య వచ్చినా. కానీ ఇప్పుడు ఆ సమస్యలు అది చేసే మెకానిజం వచ్చింది. రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ నచ్చకపోతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నచ్చకపోతే టీఆర్ఎస్ నచ్చకపోతే బీజేపీ, వాళ్ళు వచ్చి పరిష్కరిస్తారు. నీకు ఒక పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీ ఆప్షన్ ఉంది కదా. లేదా ఈ రాజకీయ పార్టీలు సంబంధించకపోతే మీడియా ఉంది, మీడియా లేకపోతే సోషల్ మీడియా. సో అంతకుముందు ఇష్యూస్ ఏంటంటే ఇంత ఫోకస్ కాకపోతుండే, ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్న సమస్యలు, నిజామాబాద్ లో ఉన్న సమస్యలు హైదరాబాద్ దాకా రాకపోతుండే, పరిష్కరించే వాళ్ళు కూడా లేరు కదా. అప్పుడు నక్సలైట్లు అటాక్ చేసింది ఎవరు? దొరలు మీద అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దొరలే ఊర్లోకి వచ్చి మరి ఆ ఊర్ల నుంచి తరిమారు. దొరలు భయపడి సిటీలోకి వచ్చారు. సిటీలోకి వస్తే పవర్ ఎవరి చేతిలో ఉంది? మరి మళ్ళీ దొరల చేతుల్లోనే ఉంది కదా. మరి వాళ్ళ లక్ష్యాన్ని చేరినట్ట మావోయిస్టులు? చేరలే కదా. నువ్వు ఇంకా రూరల్ ఏరియాస్ నుంచి సిటీకి పంపించి ఇంకా సిటీ ల్యాండ్ కూడా అది చేసి స్ట్రెంథన్ చేసినట్టే కదా. సో ఏవైతే లక్ష్యం అనుకున్నావో లక్ష్యం జరిగిందా? బలైన వర్గాలకు రాజ్యాధికారం వచ్చిందా మావోయిస్ట్ పార్టీ వల్ల? రాలే కదా. ఏమైంది మరి? బలైన వర్గాల ప్రాతినిధ్యం తగ్గింది కదా. సో లక్ష్యాన్ని సాధించినప్పుడు ఎందుకు అనుకోవాలి మనం? దాని ద్వారా లక్ష్యం నెరవేరుదని అర్థమైంది కదా. తుపాకీ మల్లోజుల వేణుగోపాల్ చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళు 30-40 సంవత్సరాల అడవుల్లో గడపడం కూడా గొప్ప. బయటికి లొంగిపోయి వచ్చిన వాడిని ఆ విధంగా ట్రోల్ కూడా చేయకూడదు. ఏదో ఒక సిద్ధాంతం నమ్మారు గట్టిగా, మంచో చెడో నమ్మారు, మా సిద్ధాంతం ద్వారా జరుగుతాయని. వాళ్ళు హిడ్మా కూడా 200 మందిని చంపాడు, మల్లోజుల వేణుగోపాల్ కూడా చాలా మందిని చంపాడు. కానీ ఇప్పుడు అర్థమైంది ఆ సిద్ధాంతం ద్వారా రాజ్యాధికారం రాదు అని. ఇప్పుడు వేరే వాళ్ళు చంపితే కేసులు మాఫీ ఉండదు, కానీ మావోయిస్టుల మీద కేసు మాఫీ చేస్తున్నారు. ఆ పాలసీ ఉంది. మీరో నేనో ఎవరినో పోయి చంపి నా మీద కేసు మాఫీ అంటే చేయరు కదా. వీళ్ళు 100-200 మందిని చంపినా కేసు మాఫీ చేస్తుంది ప్రభుత్వం. మాఫీ చేసి మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడు జైలు పోలే కదా, ఆయనకి ₹1 కోటి రివార్డ్ ఇచ్చి పంపించారు. సో ఆ పాలసీ ఒకటి తీసుకున్నారు కాబట్టి దానిలో లొంగిపోతేనే బెటరు. రెండోది సపోర్ట్ అంటే డెఫినెట్ గా ఉంటది, సపోర్ట్ ఉండనిది ఏది ఉంటది, కానీ తక్కువ కాలేదా ఇంతకుముందు? వీళ్ళు ఎవరి కోసం త్యాగం చేయాలి చెప్పండి? ఇవాళ జనరేషన్ ఎవరైనా మావోయిజంలో జాయిన్ అవుతున్నారా? మా అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడతారేమో కొద్దిమంది, కానీ ఎవరి లైఫ్ లో వాడు బిజీ ఉన్నాడు అంతే. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ. ఓటేయమంటేనే జూబ్లీ హిల్స్ లో ఓటే లేదు, 47% మంది ఓటేశారు. మీరు ఎవరి కోసం త్యాగం చేయాలి? సెల్ ఫోన్ రాత్రి కాగానే ఈ తెలంగాణలో యువత పూర్తిగా గంజాయి అయిపోయింది, డ్రగ్స్, లిక్కరు ఇదైపోయింది. అంతకుముందు యూత్ ఎట్లా ఉండే? ఇప్పుడు ఈ చేసిన వాళ్ళ కుల మతాలకు అతీతంగా ఆచరించారు. రెడ్డి కులం, కానీ బలైన వర్గం గురించి ఫైట్ చేశాడు. మల్లోజుల వేణుగోపాల్, మల్లోజుల కోటేశ్వరరావు బ్రాహ్మణ కులం, గణపతి వెలమ
అప్పర్ క్యాస్టే కదా, అప్పర్ క్యాస్ట్ అయినా అప్పర్ క్యాస్ట్ లకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడారు, అదే దొరలకు వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు అంత సామాజిక స్పృహ ఉందా? ఎవరి కులం వాడు చూసుకుంటున్నాడు, ఉందా? లేదు కదా. స్వార్థం ఎక్కువైపోయింది. ఈ స్వార్థం ప్రజల్లో స్వార్థం ఎక్కువైపోయిన తర్వాత ఎందుకు మీరు ఆ ప్రజల గురించి అడవుల్లో ఉండడం? మీ కుటుంబాలు చూసుకోండి మంచిగా. మీ తల్లి హిడ్మా తల్లి బాధపడుతుంటే అనిపించింది